భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం అన్నారంలో మత మార్పిడిని నిరాకరించారని ఓ కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం అన్నారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమను బహిష్కరించడమే కాకుండా తన అన్నను ప్రార్థనలు అంటూ మోసం చేశారని ఓ మహిళ ధైర్యంగా మీడియా ముందుకు వచ్చారు. గంట రాధా అనే మహిళ తమ మీద చూపించిన వివక్షపై పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 20న పోలీసులు కేసు నమోదు చేశారు. 17 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అప్పటి నుండి తమకు వేధింపులు ఎదురయ్యాయని గంటా రాధా తెలిపారు. గ్రామంలో ఆటో డ్రైవర్లు తమను ప్రయాణం చేయనివ్వడం లేదని, తమ ఇంటికి ఎవరూ రాకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నారం గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా చర్చిలు పుట్టుకురావడం, ఇక్కడ మత మార్పిడి ఘటనలు ఎక్కువయ్యాయని రాధా ఆరోపించారు. మతం మారని తమలాంటి వాళ్లను వేధించడం మొదలు పెట్టారని రాధా తెలిపారు. హిందూ దేవుళ్లను హీనంగా తిట్టడం మొదలు పెట్టడంతో తాను అడ్డుకున్నానని రాధా చెప్పారు. అప్పటి నుండి తమ కుటుంబాన్ని వెలివేశారని రాధా ఆరోపించారు. తమ ఇంటి దగ్గరకు రావడానికి మిగిలిన వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారని రాధా అన్నారు. రాధా కుటుంబం గ్రామంలో పాల వ్యాపారం చేస్తుంది. పాలకు వచ్చే వాళ్ళు కూడా రావడం లేదు. ఎందుకు రావడం లేదని అడిగితే, మీ ఇంటికి మేము వస్తే తమను కూడా బహిష్కరిస్తామని బెదిరించారని రాధా తెలిపారు. కిరాణా షాపుకు వెళ్తే అక్కడ కూడా తమకు వస్తువులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారని రాధా వెల్లడించారు. ఈ విషయమై రాధా మనుగురు డీఎస్పీతో మాట్లాడారు. రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాత్రి సమయంలో మైకులు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారని, అధిక సౌండ్తో ఇబ్బందులు పెడుతున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడం కూడా తన కుటుంబాన్ని బహిష్కరించడానికి ఓ కారణమైందని రాధా తెలిపారు. రాధా తనకు తన కుటుంబానికి ఎదురైన వేధింపులను పోలీసులతోనూ మీడియాతోనూ పంచుకున్నారు. ఇప్పటికే కొందరిని పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ గ్రామస్తుల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.